మనం డబ్బులు పెట్టి కొనుక్కున్న మామిడికాయ కన్నా చెట్ల కన్నా మామిడికాయ అయితేనే టేస్ట్ బాగా అనిపిస్తుంది కదా. పల్లెటూరులో చెట్లు కామనే, అదే సిటీస్లో అయితే ఆ ఫీలింగే వేరు కదా. ఇది ఉగాది ముందు రోజు మినీ వ్లాగ్. పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది, సారీ ఫర్ ది లేట్. ఉగాది పచ్చడి పెట్టుకుందామని మామిడికాయలు అయితే కోసుకోవడానికి మా ఆంటీ ఇంటికైతే వెళ్ళాను. అక్కడ చెట్టుకైతే కాయలు ఉన్నాయన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే చాలా పోతుంది, ఈ ఇయర్ కొంచెం తక్కువ ఉంది. నాలాగే ఒక ఆంటీ కూడా మామిడికాయలు కోసుకుందామని వచ్చారనమాట. ఇది సపోటా చెట్టు, పూత చూసారు ఎంత ఉందో, చాలా తియ్యగా ఉంటాయి ముగ్గేసుకుంటే. ఇంకా ఆంటీ అయితే ఆమెకు కావాల్సిన మామిడికాయలు అయితే కోసుకుంటున్నారనమాట ఉగాది పచ్చడి కోసం. రాను అంటున్న కాయని కూడా రావే రావే అని లాగేస్తుంది ఆమె. నా కోసం అయితే మా అన్నయ్య కిందన చిన్నకాయలు ఉన్నాయని చెప్పి పైకైతే ఎక్కేసాడనమాట. పాపం నా కోసం అయితే పైకెక్కి కాయలు అయితే కోస్తున్నాడు అనమాట, కిందన చిన్నవి ఉన్నాయని. అక్కడే జామ చెట్టు, పనస చెట్టు, సపోటా చెట్టు, మామిడి చెట్టు, మామిడి రసాల చెట్టు కూడా అక్కడే ఉంది. వామ్మో, నాకైతే ఇంకా చెట్లని అలా చూసేటప్పటికి మనకు ఆగదన్నమాట ఆనందం. ఇంకా మా ఆంటీ అయితే సపోటకాయలను వదలకుండా టకటక టకటక ఒక్కొక్కటి కోసేస్తుంది అనమాట. నిజంగా బయట కొనుక్కొని ఫ్రూట్ తినేదానికన్నా ఇలా చెట్టుకున్న ఫ్రూట్ని తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది రసాల చెట్టు, మామిడి రసాల చెట్టు ఇదే. మా అన్నయ్య అయితే నేను తోరణాలు అడిగానని చెప్పి నా కోసం కోసేస్తున్నాడు అనమాట ఒక్కొక్కటి. కనిపిస్తుంది కదా నల్లపిల్ల, అదే మా చారు. సిసింద్రి